నామంలో శోభించదు. మనం ఈ సమయంలో దేవుని ఆరాధించడానికి చదువుకుని యోహాను సువార్త 4:21-24 మనం కలిసి చదువు. యోహాను సువార్త 4:21-24. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించువారు. అది ఇప్పుడును వచ్చేది. తను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రిని కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు రెండో దశలో మొదటి 12 వచనాలు, రెండో దశలో అందరూ జాగ్రత్తగా గమనిస్తూ చూడాలి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా ఇద్దరు వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పినట్ట మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు నిలబడితేనే కానీ అతని కాదు. నేను ఇంకా మీ అంతా ఉన్నప్పుడు ఈ సంగతిగా మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? ధర్మ విరోధ సంబంధమైన మరణం ఇప్పటికే తెలియచేసినట్టు కానీ ఇవరకు అటగించున్నవాడు మధ్యలో తీసుకెళ్లే వరకే అటగిస్తుంది. నశించున్న మంది తాము రక్షించబడితే సత్య విషయమైన ప్రేమ కనుక వాని రాక అబద్ధ విషయమైన సంస్థ బలముతోనూ నానా విధమైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ చేత సత్యమును నమ్మక శక్తులు దేవుడు దేవుడు సహాయానికి వస్తారు. చాలా మందికి తెలిసిన అధ్యాయమే, కానీ మనలో ఒకసారి దేవుని వాక్యం చూసి పరీక్షించుకోవచ్చు. తర్వాత ఈ రెండవ దశలోనిగా కొత్త వాక్య ఈ బైబిల్ అనేది దేవుడు 1600 సంవత్సరాల కాలంలో రాయించాడు. మొట్టమొదటి పుస్తకమైన తర్వాత దాంతోపాటు రాయబడిన ఆది కాండం నుంచి ఉపదేశ కాండం వరకు ఇవన్నీ దైవజనుడైన మోషే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు
రాశాడు. అంటే ఇప్పటి నుంచి మనం చూస్తే కనీసం ఒక 3500 సంవత్సరాల క్రితము మొట్టమొదటిగా బైబిల్ రాయడం ప్రారంభించబడితే క్రీస్తు శకం 100వ సంవత్సరానికి పూర్తి చేయబడింది. అంటే యేసుప్రభువారు పుట్టిన తర్వాత ఒక 100 సంవత్సరాలు 180 ఆ టైంకి చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం రాయబడింది. మొత్తం 1600 సంవత్సరాలు అది 3 కాంటినెంట్స్ లో రాయబడింది. ఏషియా, ఆఫ్రికా, యూరోప్. 3 లాంగ్వేజెస్ లో రాయబడింది. హీబ్రూ, గ్రీక్ అండ్ అరబిక్. యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడిన భాష అరమైక్ భాష. అయితే మనం ఇక్కడ ఈ రెండో దశలోని పత్రిక అనేది ఇప్పుడు రాయబడిందంటే సుమారు 40 నుంచి 50 AD మధ్యలో రాయబడింది. మన ఎగ్జాక్ట్ డేట్స్ నాకు తెలియదు కానీ ఎక్కడైనా పత్రికలు ధ్యానించుకుంటే కనుక చూడొచ్చు. ఇది రాసింది అపోస్తలుడైన పౌలు గారు. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన పరిచర్య చేసి ఆయన సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి ఆరోహణమైన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఆయన రక్షించబడిన తర్వాత మన అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఆయన రక్షించబడతాడు. 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఆయన ఫస్ట్ మిషనరీ జర్నీకి వెళ్తాడు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో జెరూసలేం కాన్ఫరెన్స్ జరుగుతుంది. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం నుంచి ఆయన సెకండ్ మిషనరీ జర్నీ, రెండో సువార్త ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ సెకండ్ మిషనరీ జర్నీలో ఆయన 16వ అధ్యాయంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత 17వ అధ్యాయంలో మనము చూస్తున్న ఈ దశలోగా వీటన్నిటిలో ఆయన తర్వాత ఏథెన్స్ లో ఆయన పరిచర్య చేస్తాడు. 18వ అధ్యాయంలో కొరింథీలో పరిచర్య చేస్తాడు. అయితే ఆయన దశలోనికిలో పరిచర్య చేసిన మాట ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. స్టార్టింగ్ నుంచి వారు అంటిఫొలి అపోలోనియా పట్టణం కూడా 19వ దేశం. వారు అంటిఫొలి అపోలోనియా పట్టణం అక్కడ యూదుల సమాజ మందిరం పౌలు తన వాడకు చుట్టూ సమాజం వారి వచ్చి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచిన ఆవశ్యకమని నేను ప్రచురం చేయాలని లేఖనంలో నుండి దృష్టాంతంగా నెత్తి చెబుతూ వారితో 3 విశ్రాంతి దినములు కల్పించు. కనుక అక్కడ 3 వారాలు పరిచర్య చేశాడు అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘంలో. ఆ తర్వాత ఆయన ఇంటికి బెరయాకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఏథెన్స్‌కి వెళ్ళాడు. ఇవన్నీ మనం చూస్తాము. అయితే ఆయన 3 వారాల పరిచర్యలో వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. దేవుని వాక్యాన్ని అంగీకరించి వాళ్ళు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే మొదటి తెస్సలోనిక పత్రికలో మనం చూస్తాం. కనుక వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. బేసిక్ గా ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలో వారు తెలుసుకున్నారు. కానీ వారికి 3 వారాల్లో మొత్తం బోధించడం ఆయనకి అవ్వలేదు. 3 వారాల్లో మొత్తం దేవుని సంకల్పాన్ని ఎవరు బోధించలేదు కనుక ఆయన వారికి పత్రికలు రాస్తున్నాడు. మొదటి దశలోనిక పత్రిక, రెండో దశలోనిక పత్రిక. పౌలు గారు చాలా ఎర్లీగా రాసిన పత్రికలు ఏంటంటే ఆయన రాసిన ఫస్ట్ పత్రిక గలతీ పత్రిక, ఆయన రాసిన 2-3 పత్రికలు ఏంటంటే మొదటి దశలోనిక, రెండో దశలోనిక. వాళ్ళ గురించి ఏమని రాస్తున్నాడంటే మొదటి దశలోనిక 1:6లో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంలో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యం గురించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునే వారందరి అని వాళ్ళకి ఏం చెప్తున్నాడు ఆయన? గొప్ప ఉపద్రవం మందు దేవుని అంగీకరించారు. అంటే భయంకరమైన కష్టాలు. యూదులు వారిని ఎంతగానో హింసిస్తున్నారు. యూదులు వారిని అంటే యేసుప్రభువు దేవుడని వారు విశ్వసించట్లేదు యూదులు. కనుక క్రైస్తవులు ఎవరైనా మారుతుంటే వారిని హింసించడం అని మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో వారు యేసుప్రభువుని అంగీకరించారు. గొప్ప ఉపద్రవం. అయితే వారికి బేసిక్ గా కొన్ని సంగతులు చెప్పాడు. తిరిగి వస్తారు, ఆయన వచ్చినప్పుడు సంఘం వ్యక్తపడుతుంది. ఆ తర్వాత భూమి మీద భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఇవన్నీ పౌలు గారు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొనసాగుతుంటే వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. అసలు ఆల్రెడీ దేవుని రాకడ జరిగిపోయిందేమో, లేదంటే ఆల్రెడీ శ్రమలు మొదలైపోయినాయేమో అని ఇలాంటి కొత్త డౌట్లు వచ్చినప్పుడు వారికి రెండో పత్రికని రాశాడు. ఆ రెండో పత్రిక మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ఫస్ట్ వచనాల్లో మనం చూస్తాం. రెండో పత్రిక ఫస్ట్ వచనాల్లో, సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా ఇద్దరిని వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనయు బెదరకుండా వలనయు
మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొక్క కూడుకొనడాన్ని బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఎవరైనా వచ్చేసిందని చెప్తే మీరు నమ్మకండి. అది ఒక క్రీస్తు అప్పుడున్నాడు, క్రీస్తు ఎప్పుడున్నాడు అని చెప్తే మీరు నమ్మకండి. అదే సంగతి యేసుప్రభు వారు మత్తయి సువార్త 24:25 చెప్తారు. ఆ తర్వాత ఒకటి శ్రమంలోకి వెళ్ళిపోయామేమో అని భయపడుతున్నారు. రెండోది ఏంటంటే ఇంకా ఆయన రాకడ దాని దగ్గరికి వచ్చేసింది కనుక మేము ఏం పని చేయక్కర్లేదు కనుక వారికి ఉన్న పనులన్నీ మానేసి ఇళ్ళలో ఖాళీ కూర్చొని ఏదో మీటింగ్కి వెళ్తూ కాలక్షేపం చేస్తూ వాళ్ళు ఉన్నాయని అమ్మేసుకుని కష్టపడుకుంటూ ఉన్నారు. దాని గురించి కూడా రాస్తున్నాడు. 3వ అధ్యాయంలో చూడండి 6 నుంచి ఉంది కానీ 10వ వచనం నుంచి, మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకుంటున్నారని వింటున్నాము. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజించవలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాను. కనుక ఇక్కడ దేవుని రాకడ వచ్చేస్తుంది కనుక మనం ఏం కష్టపడక్కర్లేదు, మనం ఏం చేయక్కర్లేదు అనే ఆలోచనలో ఉన్నారు. దాని గురించి ఆయన ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రికలో 3 అధ్యాయాలు కనిపిస్తున్నాయి. మనం 2వ అధ్యాయం ధ్యానిస్తాం. అయితే ఫస్ట్ అధ్యాయంలో గ్రీక్ ఏముందని మనం చూస్తామంటే ఫస్ట్ అధ్యాయంలో వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడంటే ఈ యొక్క 3 మొదటి 4 వచనాల్లో వారిని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏ రీతిగా అంటే మీరు 3 సంగతుల్లో విస్తరిస్తున్నారు. 3వ వచనంలో మనం చూస్తాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మీకు గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టు బతుకమైన నమ్మిక వెంటనే ఎలాగనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. కనుక ఒకటి విశ్వాసం అభివృద్ధి పొందుతున్నది. రెండవది మీకు మీ అందరిలో ప్రతి వాడు ఎదుటివారి యొక్క చూపు ప్రేమ విస్తరించున్నది. రెండవది ప్రేమ విస్తరిస్తుంది. మూడవది అందువల్ల మీ హింసలన్నింటిలోనూ మీరు సహించున్న శ్రమలోనూ మీ ఓర్పును విశ్వాసం చూసి కనుక వారి ఓర్పు విస్తరిస్తుంది. ఈ 3 సంగతులు మనం చూస్తాం. ఈ 3 సంగతులను బట్టి మేము దేవుని సంఘములో మేము పరిచయపడుతున్నాం. వారి ఇతర సంఘర్షణకు వారు ఎంతో ఎంకరేజింగ్ గా ఉన్నారు. ఇవన్నీ రాసులు ఆ తర్వాత మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఈ శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఆయన ప్రత్యక్షం అవుతాడు. మనం పొందిన కష్టానికైనా ప్రతిఫలం ఇస్తాడు. మనకు విరోధంగా ఎవరెవరైతే కార్యానికి వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళందరికీ ఆయన వారిని శిక్షించబోతున్నాడు, ప్రతిదాన్ని ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ చెప్తాడు. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన యొక్క 3 సంగతులు చెప్తున్నాడు. దేవుని యొక్క టైం టేబుల్ మనం చూస్తాం. ఈ 3 సంగతులు ఏంటంటే ఒకటి సంఘం మెత్తపడటం గురించి. మొదటి వచనము 6-7 వచనాల్లో సంఘం మెత్తపడటం గురించి మనకు కనిపిస్తుంది. మనం చదివితే సహోదరులారా, ప్రభు జనం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మవలనను ఆటవలన అని చెప్పి 2వ వచనంలో యేసు క్రీస్తు రాకడాన్ని బట్టి మనం చూస్తాం. 6-7 వచనాల్లో మనం ఏం చూస్తామంటే ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే తీసివేయబడటం. ఇదంతా మనం ఏం చూస్తున్నామంటే సంఘం మెత్తపడటం గురించి చూస్తాం. 2వ సంగతి మనకి ఏం కనిపిస్తుందంటే 3-5 వచనాల్లో క్రీస్తు విరోధి బయటపరచబడటం గురించి. ఫస్ట్ ఏమో రాప్చర్ ఆఫ్ ది చర్చ్ అయితే, రెండవది ద రివల్యూషన్ ఆఫ్ యాంటిక్రైస్ట్ చూస్తాం. మూడవది 8-12 వచనాలు మనం చదివితే ది రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు తిరిగి రావడం. మనం ఇవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి తెలుసు కానీ ఒకసారి మళ్ళీ ఆలోచిద్దాం. సంఘం మెత్తపడటం అంటే మనము పాత నిబంధన నుంచి చాలా రకరకాల సంగతులు ఎన్నో ఉన్నాయి. దేవుడు అనేకమైన సూచనలు అన్ని పెట్టించాడు. అయితే ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే దాని కొత్త అధ్యాయం తర్వాత కానీ ఇక్కడ ఏదో ఒక దినాన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాబోతున్నారు. అది ఆయన మధ్యాకాశం మీదకి రాబోయినప్పుడు సంఘం అంతా ఎత్తపడతారు. ఆ ఎత్తపడినప్పుడు భూమి మీద ఎవరెవరైతే విడిచిపెట్టబడతారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? 7 ఏళ్ల శ్రమల కాలానికి వెళ్ళబోతున్నారు. అయితే ఈ సంఘం ఎత్తపడగానే ఏమవుతుందో చెప్పండి, భూమి మీద శ్రమలు ఆరంభమవుతాయి. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 3వ వచనం మొదట భ్రష్టత్వం సంభవించి
నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితే కానీ అతని ఎవరాలు క్రీస్తు విరోధం ఉన్న పేరు అనమాట. ఒకటి నాశన పాత్రుడు, రెండవది పాప పురుషుడు, మూడవది ఏడవ ధర్మ విరోధి కనుక వాడు వాడిని అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించు. కనుక సాతానుడు భూమి మీద క్రీస్తు విరోధ సంబంధమైన ధర్మ విరోధ సంబంధమైన ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచిస్తున్నాడు. కానీ ఎవరు అడ్డుగా ఉన్నారు? ఎవరు ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే రెండవది ఎవరు అడ్డుగా ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడితో పాటు సంఘం కూడా అడ్డుగా. కనుక భూమి మీద సంఘం చాలా వీక్ గా నీరసంగా కనిపించవచ్చు, పెద్ద విశ్వాసులు భక్తులు అనిపించవచ్చు. కానీ మనం ఏం గమనించవచ్చు అంటే ఈ భూమి మీద సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు, వారు ప్రార్థిస్తున్నారు, దేవుని పని ఇంకా జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు వారు అన్ని కార్యాలు జరిగిస్తున్నాడు. ఇంకా ప్రస్తుతం లేకపోతే ఆ నాశన పుత్రుడు బయటపడట్లేదు, దాన్ని మనం ప్రకటించాలి. అయితే సంఘం ఎప్పుడైతే ఎత్తపడుతుందో అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉంటాడు అంటే ఆయన భూమి మీద ఉంటాడు, కాకపోతే ఆయన భ్రష్టత్వాన్ని జరిగేటట్టు ఆపడాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా దేవుడు కొంతమందిని రక్షించుకోతున్నాడు అనే సంగతి మనకు ఎక్కడ కనిపిస్తుంది? ప్రకటనలో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. మొత్తం 7వ అధ్యాయంలో మనకి వస్తే 1,44,000 మంది 4వ వచనంలో మనం చూస్తాం. ముద్రింపబడిన వారి లెక్క చక్కగా ఉంటుంది. ఇశ్రాయేలు కోరలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. కనుక వాళ్ళందరినీ దేవుడు దర్శిస్తున్నాడు. ఇంకా మనం 9వ వచనంలో చూస్తే వాటి తర్వాత నేను చూడలేదు ప్రతి జనంలోనూ ప్రతి వంశంలోనూ మరియు ప్రజలలో నుండి ఆయా భాషను మాట్లాడేవారి నుండి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేతపడుకుని సింహాసనం మీద నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెలను మా రక్షణకై స్తోత్రం అనే మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పింది. కనుక సంఘం అప్పటికి ఏర్పడిపోయింది. కానీ శ్రమల కాలంలో కూడా అనేక మంది దేవునితో రక్షించబడతారు. వారు భయంకరమైన కష్టాలు గుండా వారు వెళ్తారు. అయితే సంఘమే ఈ యొక్క ధర్మ విరోధ సంబంధమైన భావం ఇంకా రావడానికి అడ్డుగా ఉండకపోవడానికి మనకు ఉదాహరణ అంటే ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు తీర్పు ఎవరి మీద పంపిస్తాడు? ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు తీర్పు ఎవరి మీద పంపిస్తాడు? సొదొమ గొమొర్రా అందరికీ తెలిసిందే కదా. ఆదికాండం 19వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతాం. 21-22 ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయము, ఈ విషయంలో నీ మనసు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోను, నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సూర్యులకు పేరు పెట్టకూడదు. లోతు సూర్యులకు వచ్చినట్టు ఆ దేశం సూర్యుడు ఉదయించిన ఎక్కువగా స్వర్గం మీదను మీదను ఎక్కువైనటువంటి రాధకము అగ్నిని ఆకాశం నుండి కురిపించింది. లోతు బయటకు వచ్చేంత వరకు దేవుడు ఏం చేశాడు? ఆ తీర్పుని ఆపుతూ వచ్చాడు, పోస్ట్పోన్ చేస్తూ వచ్చాడు. ఒక్కసారి లోతు బయటకు రాగానే వెంటనే దేవుడు అగ్నిని గంధకాన్ని గుర్తించేశాడు ఆకాశం నుంచి. అలాగే సంఘం ఎత్తపడగానే దేవుడు భూమి మీద తీర్పుని ప్రవేశపెట్టబోతున్నాడు. అయితే క్రీస్తు ఫస్ట్ చూస్తున్నాం సంఘం ఎత్తపడతాం, అది 1వ వచనంలో చూసాం, 6-7 వచనాల్లో చూసాం. రెండవది క్రీస్తు విరోధి బయలుపరచబడటం, ఇది 3-4 వచనాల్లో 5 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 8వ వచనం 7-8 వచనాలు కూడా అతని గురించి మనకి కనిపిస్తుంది. కనుక వాటి గురించి ఏమేమంటే నాశన పాత్రుడు, పాప పురుషుడు, ధర్మ విరోధి. కనుక క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనే పదము ఇక్కడ వాడబడలేదు. దాన్ని వాడింది ఎవరంటే శిష్యుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను రాసినట్టు చూస్తాం. 1 యోహాను పత్రికలో, 2 యోహాను పత్రికలో మనకి క్రీస్తు విరోధి అనే పదం కనిపిస్తుంది.
కనుక ఇతను ఏమేమి పనులు చేస్తాడు మనం గమనిస్తే, సాతానుడు భూమి మీద దేవుడు మానవం చేసిన మొదలుకొని, లేకపోతే సాతాను యొక్క పతనమైన మొదలుకొని వాడు కోరుకునే ఆరాధన మనం చూస్తాం, కూడా మనం చూస్తాం. వాడు ఆరాధన కోరుకుంటున్నాడు. కనుక ఇప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు నుంచి ఆరాధన వాడు కోరుకుంటున్నాడు. కనుక ఇప్పుడు ఈ క్రీస్తు విరోధి ఎవరనేది మనం గమనిస్తే ప్రకటనలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి 2 వచనాలు చదువుతాను కదండి. ఆ గొర్రెపిల్ల 7 పంక్తులలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా, ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుడు వ్యక్తిని, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనపడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండేను. అతనికి ఒక కిరీటం ఇవ్వడను. అతను జయించుటకు బయలు వెళ్ళాను. కనుక ఇక్కడ మొట్టమొదటిగా మనకి ఏం కనిపిస్తుందంటే, ఇతను ఒక పీస్ మేకర్ గా కనిపిస్తాడు. కనుక తెల్లని గుర్రం అంటే అందరితో సమాధానం పడడానికి, అందరితోటి మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఐక్యం చేయడానికి అతను మొట్టమొదటిగా ప్రయత్నం చేస్తాడు, లేకపోతే అలాంటి మాటతోటి అందరినీ జ్ఞాపకం చేస్తాడు. రెండవదిగా అతను ఎలాంటి వాడిని మనం చూస్తామంటే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అందులో జాగ్రత్తగా తెలిసిన సంగతులు ఏంటంటే మనం తెలియని సంగతులతో వెళ్తాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు చదువుతున్నాను కదండి. దానియేలు గ్రంథం 9, 24 నుంచి 27 వరకు. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, ఈ జనమునకును పరిశుద్ధ పట్టణమును 70 వారములు విధించబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పడుతుందని స్పష్టంగా గ్రహించుకున్నాం. 62 వారములు తొందరగల సమయంలో పట్టణపు రాజవీధులను గంధకములను మరలా కట్టబడదు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడదు. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణంలో పరిశుద్ధాలయాన్ని నశింపజేయరు. వారి అంతరం హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగుతుందని నిర్ణయించబడింది. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచును. అర్థమానములకు బలిని నైవేద్యం ఏమైనా నిలిచి వరకు నాశనం చేయబడవలసింది. నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగా జరుగుతుంది. దేవుడు ఇక్కడ దానియేలు ద్వారా ఎవరికి దర్శనాలు ఇస్తున్నాడంటే, యూదా వారికి, యెరూషలేము వారికి, అయితే ఇశ్రాయేలుకి దర్శిస్తున్నాడు. తిరుగుబాటును మాపాలి, పాపం నివారణ చేయాలి, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ 3 జరిగాయి. యుగాంతం వరకు ఉన్నట్టు నీతి బయలుపరచబడడం, దర్శనము ప్రవచనం ముద్రించబడడం, అతి పరిశుద్ధ స్థలం అభిషేకించబడడం అనేది జరగలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులుగా యుగాంతం వరకు నీతిని వారు అంగీకరించలేదు. అయితే మనం అంతా అర్థం చేసుకున్నాం. కానీ చివరిగా ఏం చెప్తానంటే, యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి సిలువ వేయబడే టైంకి 69 వారాలు పూర్తయిపోయింది. ఇంకా లాస్ట్ వారం మిగిలింది. అంటే చివరి 7 సంవత్సరాలు మిగిలిన్నాయి. ఆ చివరి 7 సంవత్సరాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని ఏం రాశాడంటే, 26వ వచనంలో ఈ 62 వారాలు అంటే పైన 7 వారాలు, 62 వారాలు అంటే 69 వారాలు జరిగిన తర్వాత ఏమీ లేకుండా అభిషేకుడు అభిషేకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారనే సంగతి మనం గ్రహించవచ్చు. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు, ఆ వచ్చినట్టు రాజు ఎవరంటే క్రీస్తు. వీడు ఏం చేస్తాడంటే, పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయదు, వాని అంతము హఠాత్తుగా వచ్చింది. వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే, నేను కాపాడతానని చెప్పేసి వీళ్ళందరి దగ్గరికి వస్తాడు. ఇక్కడ ఇద్దరు రాజులు కనిపిస్తారు. ఒకటి అభిషేకుడు యేసుక్రీస్తు, రెండవది రాజు అంటే క్రీస్తు విరోధి. వాడు వచ్చి వాళ్ళందరినీ కాపాడతానంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, వారితో నిబంధన చేసి ఆ నిబంధనని అర్థవాదనకు 3.5 years అయిపోయిన తర్వాత ఆ నిబంధన బ్రేక్ చేస్తాడు. అది బ్రేక్ చేసిన తర్వాత ఇశ్రాయేలుని హింసించడం ప్రారంభిస్తాడు. ఎలాగ బ్రేక్ చేస్తాడంటే, రెవల్యూషన్ ప్రకటన 13వ అధ్యాయంలో మనం చూస్తాం.
ఆ క్రీస్తు గురించి మనం చూస్తాం. ప్రకటన 13వ అధ్యాయము 11 నుంచి చదువుతాను వినండి. మరియు భూమిలో నుండి మరొక మృగం పైకి వచ్చి చూసింది. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండేది. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకు అధికారం చేస్తున్నది దాన్ని ఎదురు చేస్తున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి భూమియు దానిలో నివసించువారు నమస్కారం చేయనట్లు అది బలవంతం చేసింది. అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయించినది. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూరమునకు ప్రతి మనం చేయవలనని అది భూనివాసులతో చెప్పచ్చు. ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచన వల్ల భూనివాసులను మోసపుచ్చున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయవాలని చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రారంభించినట్టే దానికి అధికారం ఇవ్వబడింది. కానీ మనం ఏం చూస్తున్నామంటే అందరినీ హింసించడానికి, అందరినీ కంట్రోల్లో పెట్టుకోవడానికి దానికి అధికారం ఇవ్వబడింది. ఇదంతా క్రీస్తు విరోధ పరిపాలనలో జరగబోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారంలో ఒక 4 సంఘటనలు నేను చూశాను. ఆ 4 సంఘటనలు దీంతో ఉన్నాయి. మొట్టమొదటి సంగతి ఏంటంటే రీసెంట్ గా ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది, ప్యారిస్ ఒలింపిక్స్ జరిగింది. అక్కడంతా యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేస్తూ అవగాహన చేస్తూ వారు స్పిట్స్ లాంటివి ప్రదర్శించారు. గమనించారు లియోనార్డో డావిన్సీ ఒక వేసుకున్న యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు ఆ లాస్ట్ సప్పర్ ఫోటోని వారు క్లోజ్ చేస్తూ యేసు రెసిడెన్స్ వీళ్ళందరూ ఉండి స్వలింగ సంపర్కులు ఇలాంటి వాళ్ళందరూ 12 మంది కూర్చొని ఒక టేబుల్ మీద భోజనం చేస్తున్నట్టు ఆయన అపహాస్యం చేశారు. ఇంకా ఒలింపిక్స్ లో రెండోది ఏం చేశారంటే వారు ఒక ప్రకటన 7వ వచనంలో ఆయన 4వ ముద్రను విప్పునప్పుడు రమ్ము అని 4వ చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండ్రవర్ణం కనబడడం, దాని మీద కూర్చున్న వారి పేరు పృథ్వీ, పాతాళ లోకం వారిని వెంబడించారు. వాళ్ళు ఒక ఆర్ట్ డిస్ప్లే చేశారు. ఏంటంటే పాండ్రవర్ణం గల గుర్రం మీద ఒక వ్యక్తి వస్తున్నాడు. అది మీరు ఓపెనింగ్ సెలవుని చూస్తుంటే గుర్రం మీద ఒక ఆయన వస్తున్నాడు. ఈ పాండ్రవర్ణం మీద పేల్ కలర్ లో. వాళ్ళు దీన్ని ఎందుకు చేశారని అడిగితే ఏదో ఆర్టిస్టిక్ వ్యూలో చేశామంటారు. కానీ మనం ఏం గమనించాలంటే వారు సింబాలిక్ ఏం చెప్తున్నారు, మృత్యు వెంబడిస్తుందంటే యేసుక్రీస్తు వారికి విరోధమైన సంఘటనలన్నింటినీ వారు ఆ ప్యారిస్ ఒలింపిక్స్ లో వారు ప్రదర్శించారు. ఒకవేళ క్రిస్టియానిటీ కాకుండా ఇస్లాంలో కానీ లేకపోతే వేరే వేరే ప్రదర్శిస్తుంటే అత్యంత భయంకరమైన రిపోర్ట్స్ వచ్చింది. కానీ వారు క్రైస్తవ్యాన్ని యేసుక్రీస్తు వారిని వారు అవగాహన చేయడానికి ఒలింపిక్స్ వాడుతున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ క్రీస్తు విరోధ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే ట్వీట్ చేసినది అని మనం చదివాం కనుక ఆల్రెడీ సాతానుడు ఈ పనిని ప్రారంభించాడు. కానీ దేవుడు అయితే మాత్రం అక్కడ అనేక మంది క్రైస్తవులైన అథ్లెట్స్ వారు గెలవగానే దేవుని ప్రేస్ చేయడం, బైబిల్ పడుకుని దేవుని మధ్యపరచడం, ప్రార్థన చేయడం, యేసుక్రీస్తు వల్ల నాకు ఈ విజయం వచ్చిందని చెప్పడం, అలా చాలా చేశారు. ఒక బ్రెజిలియన్ ఏదో దేశం యొక్క అథ్లెట్ సర్ఫింగ్ చేస్తాడు, సముద్రంలో సర్ఫింగ్ చేస్తుంది. ఆయన సీరియస్ అని పేరు కలిగిన టీషర్ట్ ఏదో వేసుకున్నాడు అని చెప్పేసి అది ఉంటే నువ్వు ఆటల్లో పోటీ చేయడానికి వరకు కాదని చెప్పేసి అంటే ఆయన అది మార్చుకుని గెలిచాడు. గెలిచాక ఒలింపిక్ రికార్డు క్రియేట్ చేసి మళ్ళా దేవుని గురించి సాక్ష్యం చెప్పాడు. ఆ రీతిగా మనం గమనిస్తూ ఉంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మం మనకి కనిపిస్తుంది. అది మనం ఎవరి గురించి చూస్తున్నాం, ఫస్ట్ ఒలింపిక్స్ గురించి చూసాం. రెండోది మనం ఏం చూసామంటే ఈ వారంలో గమనించింది COVID-19 లాంటి వైరస్ వాళ్ళు జనాల మీదకి కావాలని విడిచిపెట్టారు. మన అందరికీ అది చైనా నుంచి వచ్చిందని మనం అందరం అనుకున్నాం. వాస్తవానికి అమెరికానే చైనాలో ఎక్స్పెరిమెంట్ చేసి దాని అందరి మీదకి విడిచిపెట్టింది. కనుక అందు గురించి అమెరికా చైనా గురించి ఏం చెప్పట్లేదు, చైనా అమెరికా గురించి ఏం చెప్పట్లేదు. వారందరి ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఉన్న జనాభాలో 90% మంది అనవసరమైన వారిని అందరినీ చంపేయాలనేది వారి యొక్క ఉద్దేశం. కనుక ఇందులో ఉన్న రిసోర్సెస్ ఇవన్నీ ముఖ్యమైన ప్రజలకి అందేలాగా చేయాలి, పేదవాళ్ళందరూ అవసరం అనే థాట్ లో వారు ఉన్నారు. తర్వాత ఒలింపిక్స్ 2008 లో బీజింగ్ లో జరిగింది. అక్కడ ప్రతి ప్లేయర్ యొక్క బ్లడ్ శాంపిల్స్ వారు తీసుకున్నారు. ఆ బ్లడ్ శాంపిల్స్ అనేది తీసుకున్నారంటే ప్రతి ఒక్కరి DNA డికోడ్ చేయడానికి ఎవరెవరికి ఎటువంటి శక్తి ఇవన్నీ యూట్యూబ్ లో కొంతమంది వీడియోస్ కూడా పెట్టారు. వీళ్ళకి పెడతాను.
ఇవన్నీ ఏంటంటే మనుషులను అర్థం చేయాలి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ అన్నది ఇంకా మనకి కోవిడ్ అప్పుడు కూడా చూసాం కదా, బెడ్స్ లేనప్పుడు ఏం చేశారు, పెద్ద వయసు కలిగిన బెడ్స్ లేకపోయినా పర్లేదు యవనస్తులకు ఇవ్వమన్నారు. ఆ రీతిగా వారు మనుషులను అర్థం చేయాలి, దేవుని సృష్టిని పాడు చేయాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా సాధారణ ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, లేదంటే నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. అది మన మొబైల్స్ లో కూడా వచ్చేసింది. ఏఐ మనం చూస్తున్నాం, మనం ఏమి టైప్ చేయకుండానే మనం ఏదన్నా ఒకటి అమెజాన్ లో స్క్రోల్ చేసి తర్వాత ఫేస్బుక్ లో వెళ్తే ఆ యాడ్స్ లో మనం చూసిన అందులోకి వచ్చేస్తుంది. అలా నెమ్మదిగా మన యొక్క మైండ్ సెట్ అందరినీ రీడ్ చేసేది వచ్చింది. కనుక చాలా దేశాలు ఇందులో పోతామని గమనించి వాళ్ళు ఇవన్నీ అమెరికన్ టెక్నాలజీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, దాని గురించి చైనా, రష్యా లాంటి దేశాలు వాళ్ళ సొంత గూగుల్, సొంత వాట్సాప్ ఇలాంటివి వాడుతున్నారు. మన ఇండియా కూడా అదే భయంతో చాలా చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేసి మనందరి యొక్క డేటా వాళ్ళు లాగేస్తున్నారు. మనము 666 ఉత్తరాన్ని మనం చదువుతున్నాం, కనుక అది ఎదుటి మీద కానీ చేతి మీద కానీ వేయించుకోవాలని మనం చూస్తాం అని అక్కడ మనకు కనిపిస్తుంది. కనుక ఎవరు ఒప్పుకోరు, వాళ్ళు చిప్ పెడతామంటే అందు గురించి ఈ వ్యాక్సిన్స్ వల్ల కానీ లేదంటే ఇంజెక్షన్స్ వల్ల కానీ బాడీలో పంపించేస్తే అవి న్యూరో ట్రాన్స్మిటర్స్ దగ్గరికి వెళ్ళి అది మనిషి యొక్క ఆలోచనలు, ఎమోషన్స్ అన్నింటినీ తెలియజేస్తుంది. అంటే క్రీస్తు విరోధి ఒక దినాన లోకం అంతటిని వాడు కంట్రోల్ చేయాలి, ప్రపంచం అంతటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని వాడు ఆలోచిస్తున్నాడు. మనం ఏం చూసుకున్నాం, ఒక ఒలింపిక్స్ లో క్రీస్తు విరోధమైన సంఘటన చూసాం. COVID-19 ఇలాంటి పాండమిక్స్ తర్వాత మొన్న మైక్రోసాఫ్ట్ ఒకటి సిస్టమ్ ఆగిపోయింది, హ్యాంగ్ అయిపోయింది. అది ఫ్యూచర్ లో మొత్తం అన్ని సిస్టమ్స్ ఒకేసారి ఆగిపోయే రోజు వస్తుంది. దాన్ని కూడా వీళ్ళే కావాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే కొన్ని వేల విమానాలు, ట్రైన్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్ ద్వారానే పనిచేస్తున్నాయి. చాలా హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఆగిపోతే కొన్ని వేల మంది, కోట్ల మంది చనిపోయే అవకాశం ఉంది. విమానాలన్నీ క్రాష్ ల్యాండ్ అయిపోతాయి, షిప్స్ నావిగేషన్ ఇటల్లో తెలియక అవన్నీ చేసుకుంటే లేదంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని రావడం కోసం. మూడవది నేను చెప్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చెప్తాను. నాలుగవది ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క వార్ గురించి మనం చూస్తాం. వారు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునే వారి యొక్క శత్రువులైన హమాస్, కట్టే ఇలాంటి వారు చంపేశారు. అది చూస్తే గంటకో నిమిషానికో 6000 km/h స్పీడ్ వెళ్ళే మిసైల్స్ వెళ్ళి కాల్ చేసినట్టు అలాంటి టెక్నాలజీ వారు వాడుతున్నారు. ఇదంతా ఏంటంటే ఆ బిల్డింగ్ అంతా కోలుకొట్టి అందరికీ నష్టం కలిగజేసేలా కాకుండా ఆ వ్యక్తి డిఎన్ఏనో లేకపోతే ఫేస్ చేసేలాగా బుల్లెట్స్ కి, మిసైల్స్ కి పెట్టి టార్గెటెడ్ గా పెడుతున్నారు. ఇవన్నీ రీసెంట్ అడ్వాన్సెస్. తర్వాత వారు టెంపుల్ మౌంట్ లో కూడా అడుగు పెట్టారు. అంటే వారు ఎలాగైనా దేవాలయాన్ని కట్టేసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే ఆ దేవాలయాన్ని కట్టగానే క్రీస్తు విరోధి అందులో ప్రత్యక్షం అవబోతున్నాడు. ఇది మనం ఇదంతా చూస్తున్నాం. కనుక ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం, ఫస్ట్ సంఘం ఎంత పడుతుంది, రెండవది క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. కనుక వాళ్ళు బయలుపరచబడడానికి ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న సంఘటన మనం చూసాం. అది అవగానే యేసుక్రీస్తు వారు తిరిగి రెండోసారి భూమి మీదకి రాబోతున్నారు. ఈ రెండో దశలోని పత్రికలో మనం చూస్తున్నాం. ఈ రెండో దశలోని పత్రికలో ఆయన తిరిగి భూమి మీదకి రాగానే మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ఆయన ఫస్ట్ చేసే పని ఏంటి చెప్పండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాగానే క్రీస్తు విరోధం మీద ఆయన తీర్పు ప్రకటించబోతారు. 8వ వచనం. అప్పుడు ఆ ధర్మంలో బయలుపరుచుకుంటున్నాం. ఒకవేళ యేసు తన నోటు ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయాలి. ఇంకా ఆయన రావడం చేతే క్రీస్తు విరోధం ఆయన నాశనం చేయబోతున్నారు. ఎందుకంటే సాతానుడు దేవుడు చేసే అన్ని పనులు కౌంటర్ ఫీట్ చేసేయడానికి వాడు ప్రయత్నిస్తున్నారు. కనుక సాతానుడు చేసే పనులు ఏంటి అని మనం గమనిస్తే కనిపిస్తుంది. క్రీస్తు విరోధి చేసేది ప్రకటన 13:4లో వారికి ఉన్న అధికారం ఎలాంటిదంటే ఆ మృగములకు అధికారం వచ్చినందున వారు కడసర్పం నమస్కారం చేసి మరియు వారి మృగముతో సాటేవాడు దానితో యుద్ధం చేయగలవాడని చెప్పచ్చు. ఆ మృగములకు నమస్కారం చేసేది కానీ దానికి తిరిగి లేనిది మనకు కనిపిస్తుంది. ఇంకా తిరిగి లేదనే సంగతి మనకు కనిపిస్తుంది. రెండో దశలో 2వ అధ్యాయం 8వ వచనం ఏం కనిపిస్తుంది అంటే వాని రాక
నశించుచున్నవారు తాము రక్షింపబడ్డకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బాధ్యతలు నానావిధములైన సూచక్రియలను పుట్టించే సమస్త మోసములను నశించుతున్న వారిలో సాధారణంగా వచ్చే ఫలమును అనుసరించి ఉన్నాను. గోల్డ్ అనే అద్భుతాలు సూచక్రియలన్నీ చేస్తాడని చెప్తున్నాడు. మనము మత 24 అధ్యాయంలో కూడా యేసుప్రభువు అని చెప్తారు. ఒక సూచనలో మహత్కార్యాలు జరిగించి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడే రోజులు వస్తాయని మనం చూసాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ఈ అద్భుతాలన్నీ చేసేటప్పటికి మనిషికి ఇది మనందరికీ అతీతమైందని చెప్పేసి దానికి ఒకే రోజు ఒకటి రాబోతుంది. అయితే దేవుడు వారిని అబద్ధానికి ఎందుకు అప్పగిస్తున్నాడంటే సత్యాన్ని ఎవరైతే నమ్మరో దేవుడు వారిని అబద్ధానికి అప్పగించేస్తున్నాడు. మనం ఫరోను చూస్తాం నిర్మాణంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, దేవుని యొక్క సూచక్రియలు మోషే ద్వారా చేశాడు. కానీ దేవుని చిత్తానికి లోపడటానికి అతను ఒప్పుకోలేదు కనుక దేవునికి ఏం చేశాడు అనేది కఠిన హృదయాన్ని చేశాడు. అందుకోసమే చివరి రోజుల్లో సాతానుడు ఏమేమి చేస్తున్నాడని మనం గమనిస్తే ఈ 2 Corinthians 11:26 చదువుతున్నాం. 2 Corinthians 11:26 అనేక పర్యాయములు ప్రయాణం స్వతంత్ర వలన కపట సహోదరుల వలన సాధారణ సంఘాల్లో ఎవరు పెట్టేశాడు? ఫాల్స్ క్రిస్టియన్స్, కపట సహోదరుని పెట్టేశాడు. ఆ సంగతి మనం గ్రహించాలి. ఇదే 2 Corinthians 11:3 మనకి ఏం కనిపిస్తుందంటే చేత అవన్నీ మోసపరిచినట్టు మీ మనసులో చెరిపడి క్రీస్తు ఉన్న సరళమైన పెట్టారనో తొలగిపోనేమో అని భయపడుచున్నారు. ఏడాది కనుక వచ్చిన వాడవడాను మేము ప్రకటిస్తామని మరి యొక్క యేసును ప్రకటిస్తున్నాం. అంటే ఇక్కడ ఎలాంటి వాళ్ళు వచ్చారంటే ఫాల్స్ మినిస్టర్స్ వచ్చారు. తప్పుడు పరిచయం చేసే వాళ్ళు కూడా పంపించాడు, తప్పుడు సహోదరుని పంపించాడు, తప్పుడు పరిచయం చేసే వాళ్ళని. తర్వాత ఈ కల్తీ పత్రిక మొదటి అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే క్రీస్తు సువార్తను బట్టి మేము పిలిచిన వారిని గురించి భిన్నమైన సువార్త త్వరగా తెలుసుకోవచ్చుగా ఆశ్చర్యం కలుగుతుంది. ఫాల్స్ వాస్తవం కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో సాతాను నీ సమను దరిద్రతను నేను ఎదుగుతాను, ఆయనను నీవు ధర్మంతుడివే, తాము యూదులుగా చెప్పుకోవచ్చు, యూదులు కాక సాతాను సమాజం వారి వల్ల నీకు కలుగు దోషణ నేను సాటాను. కనుక సాతానుడు వాటి కంటే ఒక సమాజాన్ని ఏర్పరచుకున్నాడు. అలాగే మనుషులు కూడా వారి కంటే ఒక సొంత నీతిని ఏర్పరచుకునేలాగా చేశాడు. రోమపత్రిక 10వ అధ్యాయంలో మనం చదివితే 3వ వచనంలో ఏలియన్గా వారు దేవుని నీతి తెలియక తమ స్వనీతిని స్థాపింపబోవచ్చు, దేవుని నీతికి పోకూడలేదు. సాతానుడు ఒక రకమైన తప్పుడు నీతిని తీసుకొచ్చి అదే కరెక్ట్ అనుకునేలా చేశాడు. ఇంకా ఏంటంటే సాతానుడు వాడికి తప్పుడు అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదివితే 19వ వచనం వరకు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములు వేసుకుని అడ్డం పడుతుంది, కానీ లోపల వారు క్రూరమైన కోడేలు. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు, వారి ఫలముల వల్ల మనం వారిని తెలుసుకుంటాం. కనుక క్రీస్తు విరోధి ధర్మ విరోధ సంబంధమైన మర్మము అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేస్తా ఉంటే చాలా మంది విశ్వాసులు కంపడే ఆలోచన ఉంది. ఎందుకంటే 2 కొరింథీయులో ఒక చోట చూస్తాం, అపోస్తలులకు అనడానికి దేవుడు వాళ్ళ చేత అనేకమైన సూచక్రియలన్నీ చేయించాడు. కనుక ఇది కూడా వీడు కూడా క్రీస్తు విరోధం జనాలు అనుకోకుండా దేవుడు పంపించిన సేవకులనే అనుకునే అవకాశం ఉంది. కనుక వెంటనే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యోహాను సువార్త 10వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఏమంటారు చెప్పండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి యోహాను సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. అనేకులు ఆయన వద్దకు వచ్చి యోహాను ఏ సూచక్రియను చేయలేదు, కానీ ఈయన కూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అని సూచక్రియలు చేయకపోయినప్పటికీ మనం వారిని దేని వల్ల తెలుసుకోవాలి? వారి యొక్క ఫలమును బట్టి, వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటున్నారు మనం తెలుసుకోవాలి. కనుక ఈ రాబోయే క్రీస్తు
ఈ రోజు యొక్క పాలన ఎంతో సమీపంలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు ఏం చెప్తారంటే కమింగ్ ఒక 5-6 years లోనే గొప్ప గొప్ప మార్పులు చూడొచ్చు. 15 years లో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటినీ టేక్ ఓవర్ చేసేస్తుంది. కనుక ఇంకా ఏ ఉద్యోగాలు ఉండవు, ఎక్కడ చూసినా ఉద్యోగ పరిస్థితి. ఎందుకంటే మనుషులు చేసే పని అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది. కనుక ఒక డాక్టర్ ఎన్నో సంవత్సరాలు ఏదైతే చదువుతుంటారో అది ఒక నిమిషంలో డేటా బేస్ ఉంటుంది కనుక ఎవాల్యుయేట్ చేసి వెంటనే డయాగ్నోసిస్ చెప్పేస్తుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. ఇవన్నీ వాడి ప్రపంచం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనేది వాడి యొక్క ఆలోచన. గతంలో కూడా చెప్పాను, లియోమ్ అనే ఒక సిటీని కడుతున్నారు సౌదీ అరేబియాలో. అది ఒక హైదరాబాద్ లాంటి ఒక 40-50 మధ్యాహ్నం కనిపిస్తుంది. అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచేలాగా అందులో ఉండేవన్నీ అంటే భూమి మీద ఉన్న సామాన్య ప్రజలు ఎవరు అందులో చెప్పేసి సౌదీ కింగ్ కానీ మన దేశంలో అంబానీ ఇలాంటి వాళ్ళందరూ వేల కోట్లు లక్షల కోట్లు అందులో పెట్టుబడి పెడుతున్నారు. ఇదంతా క్రీస్తు విరోధ సంబంధమైన మనం పనిచేస్తుంది. మనం అంతా ఏంటంటే లోపల వెళ్ళిపోతున్నాం, ఎటు పోవట్లేదు. దేవుడి ఉద్దేశం ప్రణాళిక అయితే వెళ్తుంది. కనుక వాడు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాడు సాధారణంగా, అబద్ధం ఏంటి, మీరు చావనే చావరు, రెండవది మీరు దేవుడి వలె దేవతల వలె అయిపోతారు. కనుక అబద్ధాన్ని మనిషి ఇప్పటికీ అయితే ఈ అబద్ధాన్ని ఈ లోకమంతా నమ్మేటట్టు అయితే కొంతమంది ఎలా ఉన్నారంటే అబద్ధాన్ని నమ్మట్లేదు, కానీ వారు దేవుడి గురించి తెలిసినప్పటికీ ఈ తప్పుడు విషయాలు వారు చేత సత్యము నమ్మక బయటికి సత్యాన్ని నమ్ముతున్నాను చెప్తారు, కానీ దుర్నీతితో అభిలాష గల వారందరూ శిక్షణ పొందలేదు. అంటే మనలో చాలా మంది కేవలం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. చెడ్డవాడిని ఆనందించే వారు ఎవరైనా ఉంటే దేవుడు వాళ్ళందరినీ సిద్ధపరుస్తున్నాడు. శిక్షావిధులు దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందికై అబద్ధమును నమ్మినట్లు మోసం చే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. కనుక ఇవన్నీ అబద్ధం బైబిల్ ఎలా చెప్తుంది, నమ్మకం ఉపయోగించుకోవద్దు అని ఎన్ని చెప్పినా కానీ నమ్మని వారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే దేవుడే మోసం చేసే వారికి పంపిస్తున్నాడు. అయితే మనం ఏం చేయమని దేవుడు చెప్తున్నాడంటే వీటన్నింటినీ గమనించుకొని దేవుడు చెప్పిన సూచనలన్నింటినీ పాటిస్తూ 13 నుంచి 17 వచనాల వరకు 4 సంగతులు మనం కనిపిస్తే చూస్తున్నాం. ఈ 4 మనం ఏంటంటే ఫస్ట్ దేవుడు సత్యాన్ని విశ్వసించమంటాడు. మనం సత్యాన్ని విశ్వసించాలి. రెండవది ఏం చేయాలంటే ఈ సత్యానికి కాపలా కాయాలి. సత్యం అసత్యం అవ్వకుండా, అసత్యం ఎవరు ప్రచురించకుండా ఈ వాక్యాన్ని మనం కాపాడాలి. అంటే పోరాడాలి వాక్యం కోసం. యూదా పత్రికలో కూడా మాట మనకు కనిపిస్తుంది. యూదా పత్రికలో 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలని విశేష ఆసక్తి తెలవాలనే ప్రయత్నపరుచుగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధన నిమిత్తం మీరు పోరాడవలని వేడుకొచ్చు మీకు రాయవలసి వచ్చాను. అంటే ఈ బోధన నిమిత్తం మనం పోరాడాలి. మూడవది ఏం చేయాలంటే ఈ బోధన మనం ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి. నాలుగవది ఈ సత్యాన్ని మనము అందరికీ షేర్ చేయాలి. కనుక ఈ 11 నుంచి 17 వచనాలు మనం ఒకసారి చదువుతున్నాం. ప్రభు వల్ల ప్రేమింపబడ్డ సహోదరులారా, ఆత్మను పరిశుద్ధపరచుకోవాలను మీరు సత్యమును నమ్ముటవాలను ఎలా చెప్పాను కదా, ఫస్ట్ ఈ సత్యాన్ని నమ్మాలి. రక్షణ పొందలకు దేవుడు ఆలోచనని జ్ఞానపరుచుకున్నట్టు కనుక నేను మిమ్మల్ని బట్టి ఎవరిలో దేవునికి ఉన్నామో మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన మా సువార్తలను మిమ్మల్ని పిలిచాను. కాబట్టి సహోదరులారా, ఎక్కడిలో నుండి మా నోటి మాట వలన రెండవది వాటి చేయాలి. మూడవది వాటిని ప్రాక్టీస్ చేయాలి. నాలుగోది ఏం చూస్తున్నామంటే మన ప్రభువైన యేసుక్రీస్తును మన ప్రేమించి ఆదరణలు శుభ నిరీక్షణలు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయాలను ఆదరించి ప్రతి సత్కార్యములను సద్వాక్యము స్థిరపరుచుకుంటారు. షేర్ని ట్రూత్ ని అందరికి షేర్ చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆరాధించడానికి వచ్చినాము. దేవుని యొక్క వ్యాఖ్య సత్యాన్ని ప్రతి ధ్యానిస్తూ తెలుసుకుంటూ దేవుడు ఏం చెప్తున్నాడు, ఏది వాస్తవము, ఈ లోకంలో అసత్యం ఏంటో. మనకి అబద్ధము అసత్యం అనేది ఎప్పుడు తెలుస్తుంది, సత్యం అనేది ఏంటో తెలిస్తేనే అబద్ధం అనే సంగతి మనకి తెలుస్తుంది. లేకపోతే ఎవరు ఏం చెప్తే అది నా దృక్పథమైన మనం
లేకపోతే సాతాను యొక్క మోసం వైపు మనం వెళ్ళే అవకాశం ఉంది. కనుక వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఏమైతే విన్నామో దేవుడు వీటన్నిటి నుంచి మనల్ని రాబోయే ఉగ్రత నుంచి ఆయన మనం తప్పిస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించాలి. తర్వాత ఇంకా మనం దేని బట్టి ఆయన ఆరాధించాలి అంటే దేవుడి సత్యాన్ని మనకి బయటపరిచాడు, అందుకే దేవుడిని ఆరాధించాలి. మరొకటి మనము వ్యక్తిగతంగా ఈ సత్యాన్ని అందరికీ ప్రచురణ చేయడానికి అంటే సాధారణుడు దేవునికి ఉన్న ప్రతి లక్షణాన్ని వాడు కూడా సంతరించుకోవాలనేది వాడి యొక్క ఉద్దేశం. అంటే మనం అందరి హృదయాలు లీడ్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి, మన మనసులో ఏదైనా అనుకుంటే దేవునికి తప్పితే ఇంకెవరికి తెలియదు. కానీ ఆ సంగతి వాడు కూడా తెలుసుకోవాలనేది వారి యొక్క ఉద్దేశం. అంటే దేవుని యొక్క సృష్టి అయిన మనల్ని కరెక్ట్ చేయడమే సాధారణ యొక్క ఉద్దేశం. దేవుడు నోవహు కాలంలో మొత్తం సృష్టి అంతా కరెక్ట్ అయిపోతుంటే దేవుడు కనబడి కాపాడి భూలోకం అంతటిని నాశనం చేశారు. కనుక ఈ రాబోయే స్పిరిచువల్ కరప్షన్, మోరల్ కరప్షన్, ఈ ఫిజికల్ కరప్షన్ అన్నిటి నుంచి తప్పించాలని మనం ఒకవైపు ప్రార్థిస్తూ విన్న వాక్యాన్ని బట్టి